దేవుని పిల్లలారా, లూకాసు సువార్త 1వ అధ్యాయం 69వ వచనంలో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా దేవుడు ఈ మాట మనకు రాయించాడో చూడండి. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. అది రక్షణ పొందిన వారికి ఇవ్వబడిన ఆధిక్యత. ఈ వాక్యాన్ని ఈ దినమంతా ధ్యానించుకుంటూ, ఇంతకుముందు ఏ శత్రువుల చేతిలో చిక్కబడ్డావో, మరి ఎవరి చేత ద్వేషించబడ్డావో వాటన్నిటి నుండి ఈ దినం నీవు విడిపించబడి, నేను విడిపించబడి సంతోషించి ఆనందించినట్లుగా ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయునుగాక. పరమ తండ్రి స్తోత్రం. బిడ్డలను మీరు బలపరిచి శత్రువు చేతిలో నుండి ఎవరైతే బలహీనపరిచారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే దూషించారో, అవమానపరిచారో వాటన్నిటి నుండి విడిపించే రక్షణ భాగ్యాన్ని దావీదు వంశంలో నుంచి మాకు అనుగ్రహించావు. అందుకై స్తోత్రం. ఇది ఈ దినం బిడ్డలు అనుభవించి నిలుపుకున్నట్లుగా ఆత్మదేవ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.